అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 25. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటి కనాను దేశములో ప్రవేశించవలెను. మిక్కిలి అసాధారణమైన మార్గములో వారు ఆ నదిని దాటిరి. క్రీస్తు యేసులోనున్న మన స్వాస్థ్యమును మనం ఏ విధంగా ప్రవేశించి అనుభవించవలెనో ఆ మార్గమును ఇది మనకు తెలియజేయుచున్నది. సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది. యెహోషువ 3:10. నిబంధన మందసమును మోయు యాజకులు దానిలో ప్రవేశించవలసి ఉండగా వారి పక్షమున యుద్ధము చేయుటకు దేవుడు తానే వారికంటే ముందు వెళుచున్నాడు. ఆ నదిని దాటి బలమైన శత్రువులు ఆక్రమించుకొనిన భూమిని స్వాధీనం చేసుకొనుట వారి స్వంత శక్తిని బట్టి, బలమును బట్టి, సామర్థ్యమును బట్టి జరిగినది కాదు. జీవము గల సర్వశక్తిగల దేవుడు గొప్ప సైన్యాధిపతిగా వారి మధ్యనున్నాడని ఆ మందసము మనకు గుర్తు చేయుచున్నది. ఆయనే వారిని నడిపించును. వారి ఎదుట నుండి శత్రువులను పారద్రోలును. వారు తమ స్వశక్తి మీద కానీ, సామర్థ్యము మీద కానీ, యుద్ధ సామగ్రి మీద కానీ ఆధారపడవలసిన అవసరం లేదు. యాజకుల పాదములు ఆ నీటిని తాకగానే ఆ నీరు ఆపబడెను. ప్రజలు ఆరిన నేలను దాటిపోయిరి. ఈ యోర్దాను నీళ్లు మనము మన స్వాస్థ్యమును పొందకుండా ఆటంకపరచు మన పాపయుక్తమైన శరీర స్వభావమును గురించి తెలుపుచున్నవి. ఆ పాప స్వభావమును జయించుటకు మనం ఎంతకాలము మన స్వశక్తి మీద, బలం మీద ఆధారపడదుమో అంతకాలము మనము ఓడించబడదుము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మన జీవితమును తన స్వాధీనం చేసుకొనునో అప్పుడు మనం విజయమును అనుభవించగలము. అపోస్తలుడైన పౌలు తన కాలములో అత్యధికమైన అర్హత గల వ్యక్తులలో ఒకడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అనుసరించి నిర్దోషిగా ఎంచబడెను. అయినప్పటికీ అతడు తన మానవ సంబంధమైన అర్హతల మీద ఆధారపడలేదు. అంతేకాదు, అతడు తన శరీరమును ఆస్పదము చేసుకొనలేదు. ఫిలిప్పి 3:3. అతడు ఇంకా ఇట్లనెను, నేను కాదు క్రీస్తే. నదిని దాటుటకు ఇశ్రాయేలులకు ఒక ప్రణాళిక కానీ, పథకము కానీ లేవు. కానీ వారు దేవుడు తమకిచ్చిన ప్రణాళికకు పూర్తిగా విధేయత చూపిరి. ఆ విధంగానే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును మన పరలోకపు రాజుగా సింహాసనాసీనుని చేసి ఆయన సంపూర్ణ అధికారము క్రింద ఉండవలను. యాజకుల పాదములు తగులగానే ఆ నీరు ఎట్లు ఏకరాశిగా నిలిచెనో మనము కూడా ప్రభువు శక్తి మన పక్షమున పనిచేయుటను, విజయమునకు నడిపించుటను చూడగలము. ప్రతి దినము మన హృదయములో అనేక యుద్ధములను ఎదుర్కొనవలెను. ఎందుకనగా శత్రువు మన హృదయములో ద్వేషము, శత్రుత్వము, అసూయ, దురాశ, అపవిత్రత, పేరాశ, గర్వము మొదలగు వాటిని తీసుకుని వచ్చును. మన స్వశక్తిచే కానీ, జ్ఞానముచే కానీ, తెలివితేటలచే కానీ ఈ విధమైన కోరికలు, భావోద్రేకములు, తలంపులను మనం జయించలేము. మనము విశ్వాసముతో యేసు ప్రభువా, ఈ పాప సంబంధమైన కోరికలను నా అంతట నేను జయించలేను, అవి నన్ను బాధించుచున్నవి, నీవు దయచేసి నా పక్షమున వాటిని జయించుము అని అడగవలను. అప్పుడు మాత్రమే మనం ఆయన విజయమును అనుభవించగలము. ప్రైజ్ ది లార్డ్.